ఢిల్లీలో చూడవలసిన ప్రదేశాలు మీకోసం చూపిస్తాను. మొదటగా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. క్యాబ్ డ్రైవరు అన్న జావీద్ అన్న ఢిల్లీలో ఉంటాడు. 2000 రూపాయలైతే మమ్మల్ని అడిగాడు. 2000 రూపాయలలో మొత్తం తిప్పుతానని చెప్పేసానంటే, సరే అని చెప్పేసి క్యాబ్ ఎక్కాము. 2000 రూపాయలకి మొత్తం తనే ఆ ఢిల్లీ మొత్తం ఏ ఏ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలన్నీ తనే తిప్పి చూపిస్తానని చెప్పాడు. 2000 పోయినా పర్లేదులే కానీ ఏసీ వేసుకొని ఎండకు తట్టుకొని ప్రశాంతంగా వెళ్ళడమే జరిగింది. మొట్టమొదటిగా మేము ఇక కుతుబ్ మినార్ అయితే చూడడానికి వెళ్తున్నాము. కుతుబ్ మినారు ప్రాంతం ఇది. కుతుబ్ మినార్లో ప్లస్ దిగింది. టికెట్ కౌంటర్ ఇది. కుతుబ్ మినారు టికెట్ కౌంటర్ తీసుకున్న తర్వాత అంటే మనిషికి 50 రూపాయలు, 2 టికెట్లు 100, ప్లస్కి లేదు. 50 రూపాయలు 50 రూపాయలు 2 టికెట్లు తీసుకొని ఎంట్రీ గేట్ ఇది. ఎంట్రీ గేట్లో ఇండియన్ గేట్ ఉంది, ఫారెన్ గేట్ ఉంది, చిల్డ్రన్ గేట్ ఉంది. అంటే ఫారెన్స్కు సపరేటు, ఇండియన్స్కు సపరేటు, చిల్డ్రన్స్కు సపరేటు. ఆ గేట్ నుంచి ఎంటర్ అయిపోయారు బ్లెస్ స్వర్లత ఇద్దరు. ఇది అక్కడ ఉన్నటువంటి వ్యూ ప్రాంతం ఇదంతా కూడా. ఇది చూడండి, ఇదే కుతుబ్ మినారు. ఈ కుతుబ్ మినారు చాలా పొడవైనదంట. 72.5 మీటర్ల ఎత్తు గల పొడవైన ప్రాంతము ఇది. మొత్తం కూడా ఎర్రటి ఇటుకలతోటి నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఎర్రటి ఇటుకలతో నిర్మించడం జరిగింది కాబట్టి దీన్ని కుతుబ్ మినారు అని అనడం జరుగుతుంది. అదేవిధంగా చాలా పొడుగైన ఎత్తైనటువంటి ఫిల్లర్ ఇది. ఒక పక్క వంగింది అని దీని మీద రూమర్స్ కూడా ఉన్నవి. దీని పైకి కూడా ఎక్కొచ్చంట, కానీ ఇప్పుడు ఎక్కనివ్వట్లేరు. ఎక్కితే ఎందుకంటే అది చాలా ఏండ్ల క్రితం పురాతనమైనది కాబట్టి ఎక్కడ కూలే అవకాశం ఉందని చెప్పేసి పైకి ఎవరిని వెళ్ళనివ్వట్లేరు. కింద నుంచే ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడం అయితే జరుగుతుంది. చాలా పొడుగుంది చూడండి. ఇక్కడ కుతుబ్ మినార్లో ఉన్నటువంటి కట్టడాలు పురాతనమైనటువంటి కట్టడాలు. అప్పట్లో మొఘల్ చక్రవర్తులు పరిపాలించినటువంటి కాలంలో వాళ్ళు కట్టినటువంటి ఈ కట్టడాలన్నింటినీ కూడా మేము చూడడం అయితే జరిగింది. అన్నీ కూడా రాళ్లతోటి, ఇటుకలతోటి పురాతన కట్టడాలండి ఇవన్నీ కూడా పురాతనమైనటువంటి కట్టడాలు. అవి ఇంకా ఆ విధంగానే భద్రంగా చెక్కు చెదరకుండా ఆ విధంగా ఉన్నవి. వీటిని కాపాడుతున్నారు పురావస్తు శాఖ వాళ్ళు ఢిల్లీలో. వీటికి టికెట్, ఎంట్రీ పాస్ కూడా టికెట్ తీసుకొని సందర్శకులకి విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు కొన్ని 2 సమాధులు కనిపించావి. మరి ఈ సమాధుల గురించి అక్కడ అడుగుదామంటే నాకు ఎవరు కనిపించలేదు. కాబట్టి వీటి సమాధులు ఏంటనేది నాకు కూడా తెలియదు. తర్వాత అక్కడే లోపల వ్యూ పాయింట్, ఇదంతా వ్యూ పాయింట్, దానికి సంబంధించినటువంటి మ్యాటరు, కుతుబ్ కాంప్లెక్స్ దానికి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా కూడా రాసి పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా రాశారు చూడండి, ద ఢిల్లీ సుల్తానా రూల్డ్ బై, అంటే ఆ ఢిల్లీ సుల్తాను ఏ విధంగా అయితే రూల్ చేసిండో ఆ రూల్ చేసినటువంటి కాలము, ఆ రూల్ చేసినటువంటి ప్రాంతము కూడా ఈ శిలాఫలకాల మీద ముద్రించడం జరిగింది. ఆ నుంచి నేరుగా మేము లోటస్ టెంపుల్కి అయితే వెళ్ళడానికి మళ్ళీ క్యాబ్లో సిద్ధమైపోయాము. క్యాబ్లో లోటస్ టెంపుల్కి వెళ్తున్నటువంటి ప్రదేశం వ్యూ పాయింట్ ఇదంతా. ఇది లోటస్ టెంపుల్కి వచ్చేసాం. లోటస్ టెంపుల్లో చూడండి, ఎలాంటి టికెట్ లేదు, రూపాయి కూడా తీసుకోలేదు, ఫ్రీగా లోపలికి ఎలవ్ చేశారు. కాబట్టి ఇక్కడికి చాలా మంది ఫారినర్స్ కుతుబ్ మినార్ కానించి మొదలు పెట్టుకుంటే లోటస్ పాండ్ కూడా మా వెనకాలనే ఫాలో అవుతున్నారు ఈ ఫారినర్స్. ప్రత్యేకంగా ఢిల్లీలో ఈ ప్రాంతాలు చూడడానికి ఫారినర్స్ చాలా ఇష్టపడుతున్నారు. లోటస్ పాండ్ దగ్గర కూడా వచ్చేసారు. కుతుబ్ మినార్లో చూసుకున్నారు, అక్కడి నుంచి వచ్చారు. ఇది లోటస్ పాండ్ అండి. ఈ లోటస్ పాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది ఒక తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. ఈ తామర పువ్వు ఆకారంలో ఉండి దీంట్లో ఏం చేస్తారంటే లోపల ధ్యానం చేస్తున్నారు. మన నాగార్జున సాగర్లో బుద్ధవనం ఏ విధంగా అయితే ఉంటుందో లోపల ఓన్లీ ధ్యానం చేసుకోవడానికి మాత్రమే. ఇక్కడ చూడండి, బ్యాగులు ఇస్తున్నారు కదా, ఈ సంచులు. ఈ సంచులలో కూరగాయలు వేసుకునే సంచులు కాదండి ఇవి. మనం లోపలికి షూస్ తోటి వెళ్లకుండా, చెప్పులతోటి వెళ్లకుండా ఈ సంచిలో ఎవరి చెప్పులు వాళ్ళయే, ఎవరి షూస్ వాళ్ళే చెప్పులు వేసుకొని మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇస్తే మన షూస్ మనకి ఇస్తారు. మళ్ళీ ఆ సంచి వాళ్ళకి ఇచ్చేయాలి. కాబట్టి నేను ఫస్ట్ కూరగాయలు ఏమైనా వేసుకోవడానికి సంచులు ఇస్తున్నారు ఏమనుకున్నా, కానీ అక్కడ గైడ్ చెప్పింది షూస్ నాట్ ఎలౌడ్, చెప్పులు నాట్ ఎలౌడ్. ఇవి లోటస్ ప్రాంతంలో ఉన్నటువంటి పాండ్ అనమాట. అది వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా కూడా అది ఒక కొలను లాగా తామర పువ్వు మాదిరిగా ఉంటుంది, తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. లోటస్ పాండ్, లోటస్ టెంపుల్ అంటారు దీన్ని. లోపల ప్రత్యేకంగా ఏమీ లేదండి.
తామరపు ఆకారంలో పైన డిజైన్ ఉంది. లోపల ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి. మరి ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నాను, అక్కడ ఫోన్ నాట్ అలౌడ్ లోపలికి. చాలా మంది గైడ్లు ఉన్నారు లోపల, వాళ్ళు మాత్రం ఫోన్లు ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో తీసి అవతల పడేస్తున్నారు. ఫోన్లు మాత్రం అవైలబుల్ లేదు. సరే, ఆ లోటస్ పాండ్లో తీసుకొని డైరెక్ట్ నేరుగా మేము క్యాబ్లో అయితే వెళ్ళడం జరుగుతుంది ఎర్రకోటకి. లాల్ కిలా అంటారు, రెడ్ ఫోర్ట్ అంటారు. లోటస్ పాండ్ నుంచి నేరుగా క్యాబ్లో రెడ్ ఫోర్ట్కి అయితే మేము వెళ్తా ఉన్నాము. రెడ్ ఫోర్ట్కి వెళ్ళేటటువంటి ఈ వ్యూ ఢిల్లీలో మీరు చూస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ప్రదేశాలు, చుట్టుపక్కల షాపింగ్లు, చుట్టుపక్కల ఇది మెట్రో స్టేషన్. ఇది ఒక మెట్రో స్టేషన్. దీని పేరేంటో నాకు కూడా తెలియదు. రోడ్డు మీద నుంచి వెళ్తుంటే మెట్రో స్టేషన్ కనిపించింది కాబట్టి ఆ మెట్రో స్టేషన్ని క్యాప్చర్ చేశాను. ఈ మెట్రో స్టేషన్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసి ఉన్నది, మన హైదరాబాద్ లాగానే. ఈ మెట్రో స్టేషన్ దాటుకొని వెళ్ళిన తర్వాత రెడ్ ఫోర్ట్ ఉంటుందంట, మన డ్రైవర్ చెప్పాడు. ఈ రెడ్ ఫోర్ట్ వెళ్ళడానికి ఈ మెట్రో స్టేషన్ దాటి వెళ్ళాలంట. చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది గజియాబాదు, ఆనంద్ విహార్, రాజ్ఘాట్. ఈ రాజ్ఘాట్ దగ్గరనే రెడ్ ఫోర్ట్, ఎర్రకోట, రాజ్ఘాట్ పక్కపక్కనే ఉంటుంది. ఈ బిల్డింగ్ కాదండి, ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటుకొని లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత రాజ్ఘాట్ వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యూ ఇది. కానీ ఈరోజు మేము తిరిగినటువంటి ఈ ప్రాంతాల్లో ఫుల్ సెక్యూరిటీ ఉంది. రాజ్ఘాట్ దగ్గరే కావచ్చు, రెడ్ ఫోర్ట్ దగ్గరే కావచ్చు. మేబీ విఐపీ ఎవరైనా రావచ్చు, అందుకనే పార్కింగ్కు చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత వెహికల్స్ను కూడా కొన్ని అలౌ చేయట్లేరు. మేము కొన్ని నడిచి వెళ్లాల్సిన సందర్భం అయితే వచ్చింది. ఇప్పుడు రాజ్ఘాట్ వెళ్ళాలంటే ఇటు లెఫ్ట్ తీసుకోవాలి. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత, ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత డ్రైవర్ లెఫ్ట్ తీసుకుంటాడు. ఈ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇగో వచ్చేసాం ఎర్రకోటకి. ఎర్రకోటలో కూడా సేమ్ ఇక్కడ టికెట్ ఉంది, మ్యూజియం ఉంది. లోపల మ్యూజియంలో చూడాలంటే ఫర్ హెడ్కి వచ్చేసి 50 రూపాయలు. మ్యూజియం చూడొద్దు, ఓన్లీ ఎర్రకోట మాత్రం బయట నుంచి చూడాలనుకుంటే టికెట్ లేదు. చూడండి, మీకు బయట నుంచి చూపిస్తున్నాను. ఇది వెనక భాగం, ఇది ఎర్రకోట. ఎర్రకోటలో ఉన్నటువంటి వెనక భాగము. ఇగో ఇప్పుడు చూపించేది ఇది ముందు భాగము. ఇగో ఇక్కడే మన ప్రధానమంత్రి గారు, ఏ ప్రధానమంత్రి అయినా సరే ఆగస్టు 15కు కానీ మరి జనవరి 26కు కానీ జెండా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఇక్కడి నుంచి చేస్తారు. ఇది మీకు ఫ్రంట్ నుంచి వ్యూ చూపిస్తున్నాను. అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది కదా, మన ఇండియన్ ఫ్లాగు అక్కడ హోస్ట్ అవుతా ఉంది, అక్కడ ఎగురుతా ఉంది. ఇదే ఎర్రకోట. ప్రతి జనవరి 26కి, ఆగస్టు 15కి అక్కడ జెండా ఎగరేస్తాడు ప్రధానమంత్రి గారు. తర్వాత ఎర్రకోట దగ్గర ఇక్కడ అనేకమైనటువంటి వస్తువులు మనకు అమ్ముతూ ఉంటారు. మేమైతే ఒక లెమన్ సోడా తాగాము, తర్వాత లస్సీ తాగాము. తర్వాత లస్సీ తాగి ఇక ఆడవాళ్ళకు ఉన్న పరిస్థితి ఏంటిగా, హ్యాండ్ బ్యాగులు కనిపిస్తే హ్యాండ్ బ్యాగులు, బ్యాంగిల్స్ కనిపిస్తే బ్యాంగిల్స్. మా బ్లెస్సీ, స్వర్ణలత ఇద్దరైతే హ్యాండ్ బ్యాగుల కోసం చూస్తూ ఉన్నారు. కానీ చీప్ అండ్ బెస్ట్లో 150 రూపాయలకే హ్యాండ్ బ్యాగులు అండి. అక్కడ కనిపించే హ్యాండ్ బ్యాగు 150 రూపాయలు. చెప్పులు కూడా చీప్గానే ఉన్నాయి. కావాల్సినటువంటి ఐటమ్స్ కూడా చాలా చీప్గానే లభిస్తూ ఉన్నాయి. ఎర్రకోట దగ్గర రోడ్డు బయట ఇలా హ్యాండ్ బ్యాగ్స్, షూస్, లేడీస్ ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు చాలా తక్కువ రేటుకి. చలో అక్కడ చూసుకొని రాజ్ఘాట్కు అయితే వచ్చేసాము. అంటే గాంధీ గారి స్మారక చిహ్నము, స్మారక స్థలం, అంత్యక్రియలు చేసినటువంటి ప్రాంతం అంట. మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క స్మారక చిహ్నము. అదే కాకుండా మరి అమరవీరులు కూడా ఎవరైనా అమరులైతే ఆ అమరవీరులని ఆ రాజ్ఘాట్ దగ్గర పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి నివాళులు అర్పించి వాళ్ళకి సెల్యూట్ చేసి వాళ్ళ కుటుంబాలకి ఆ యొక్క దేహాన్ని అప్పజెప్పడం అయితే జరుగుతుంది. ప్రతిదీ మనం చూస్తూ ఉంటాం టీవీలలో. ఎవరైనా అమరవీరులు, జవాన్లు అమరులైనప్పుడు మొదటిగా ఆ రాజ్ఘాట్ దగ్గర ఆ బాక్స్ని అయితే పెడతారు. ఆ లోపలికైతే వెళ్తున్నాము, ప్లీజ్ రిమూవ్ యువర్ ఫుట్వేర్. ఇక్కడ కూడా అంతే, లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు కానీ షూస్ కానీ అలౌడ్ లేవు. కానీ కాళ్ళు మాత్రం బాగా కాలుతున్నాయి. మంచి ఎండకు వెళ్ళాము మేము. ఇగో లోపలికి వెళ్ళేటప్పుడు ఎండ ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఈ నుంచే మనం ఆ రాజ్ఘాట్ స్మారక చిహ్నానికి అయితే వెళ్తా ఉన్నాం. ఎండకు చెప్పులు లేకుండా కాలకుండా ఉండడానికి కింద మ్యాట్లు అయితే వీళ్ళు వేశారు. చాలా మంచిగా అనిపించింది. ఆ మ్యాట్ల వల్ల బండలు అయితే కాలట్లేవు. రాజ్ఘాట్కు వెళ్ళేటటువంటి మార్గము మీకు చూపిస్తా ఉన్నాను చూడండి. ఇక్కడ
ఇదేనండి రాజ్ఘాట్. ఇక్కడ నిత్యము ఆ యొక్క నివాళులు అనేది అర్పిస్తూ ఉంటారు. అమరవీరులకు కావచ్చు, మహానేతలకు కావచ్చు. ఇక్కడ పూలు ఉంటాయి. ఆ పూల దగ్గర దండలు కూడా వేశారు చూడండి. అక్కడ అగ్ని ఆ అగ్ని జ్వాల అనేది నిత్యము అక్కడ ఆరిపోకుండా మరి అమరులకు నివాళులు అర్పించడమే కావచ్చు, గాంధీ గారికి నివాళులు అర్పించడం కావచ్చు. ఇక్కడ నిత్యము ఆ విధంగా అగ్ని వెలుగుతానే ఉంటుందంట. కాగడలాగా, ఒక జ్యోతిలాగా, జ్యోతి ప్రజ్వలలాగా అక్కడ నిత్యము వెలుగుతానే ఉంది. దీని పక్కనే ఇందిరాగాంధీ స్మారక చిహ్నం కూడా ఉందండి. ఇదేమో అమరవీరుల స్మారక చిహ్నము ప్లస్ గాంధీ గారి స్మారక చిహ్నం. ఇది పక్కనే ఇందిరాగాంధీ స్మారక చిహ్నం ఉంటుంది. అది చూడకుండా మేము ఏం చేసామంటే ఈ నుంచి నేరుగా ఇండియా గేట్కి అయితే వెళ్ళడానికైతే సిద్ధమయ్యాము. ఇండియా గేట్ మీకు కనిపిస్తా ఉంది చూడండి. డ్రైవర్ రైట్ సైడ్ లో ఇండియా గేట్ రోడ్ మీద నుంచే కనిపిస్తా ఉంది. దగ్గరికి వెళ్ళాలంటే దీని చుట్టూ తిరిగి వెళ్ళాలి. ట్యాంక్ బండ్ ఏ విధంగా అయితే చుట్టూ తిరిగి సెక్రటేరియట్కి వస్తామో సేమ్ అదే విధంగా రౌండ్ చుట్టూ తిరిగి ఇగో ఈ ప్రాంతం గుండా లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. ఇక్కడ ఆర్మీ ఫోర్స్ కావచ్చు, జవాన్స్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ ఫోర్స్ కావచ్చు, చాలా టైట్ సెక్యూరిటీ ఇక్కడ. మామూలు సాదాసీదాగా ఇగో ఇండియా గేట్ మీరు చూస్తూ ఉన్నారు వ్యూలో. చాలా మంది పోలీస్ బందోబస్తు నడుమ ఇక్కడ ఉంటుంది. ఈ ప్రాంతం గుండా ఇక్కడ పార్క్ చేసుకొని కారు పార్క్ చేసుకొని ఇండియా గేట్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చిన్న పాండ్ లాగా ఉంది. ఇదంతా వాటర్ ఉన్నాయి. మంచిగా అనిపించింది కాబట్టి వీడియో రికార్డ్ అయితే చేశాను. ఈ వీడియో ఈ విధంగా రికార్డ్ చేస్తూ పచ్చని ప్రకృతిని, ఆ యొక్క జనాలని వీడియో తీస్తూ ఇండియా గేట్ ని జూమ్ లో తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దగ్గర నుంచి మీకు చూపెట్టాలని దగ్గర నుంచి జూమ్ చేసి మరీ తీశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫోటోలు దింపే వాళ్ళు ఫోటోలు దింపుతామని చెప్పేసి ఒక్క ఫోటోని దింపి ఈ స్టిల్లు పెట్టండి, ఆ స్టిల్లు పెట్టండి అని చెప్పేసి ఒక 10-20 ఫోటోలు అయితే దింపుతారు. అది పెద్ద స్కామ్ అక్కడ. కాబట్టి ఎవరి సెల్లో వాళ్ళే దిగండి. ఆ విధంగా మేము ఫోటోలు దిగేసి ఇండియా గేట్ చూసుకున్న తర్వాత నేరుగా మేము ఆగ్రాకు వెళ్ళడానికి అయితే సిద్ధపడ్డాము. ఆగ్రాకు వెళ్ళిపోతున్నాం. ఇది ఆగ్రాకు వెళ్ళేటటువంటి మార్గము. ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది యమున మార్గు, ఆగ్రా మార్గు. ఈ ఫ్లైఓవర్ దాటి మేము ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే గ్రేటర్ నోయిడా దాటుకొని మరి నోయిడా వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వ్యూ అంతా ఇదంతా. ఈ విధంగా వచ్చిన తర్వాత డ్రైవర్కి ఆకలేసింది, మాకు ఆకలేసింది, అన్నం తినాలని. ఇక్కడ ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఇది మేము ఢిల్లీ దాటుకొని ఉత్తరప్రదేశ్కి అయితే వచ్చాము. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హోటల్ ఇది. ఈ హోటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మట్టి పాత్రలో ఛాయ్ అనమాట. అంటే మన దగ్గర కుండ ఛాయ్ అంటాం కదా, ఆ కుండ ఛాయ్ ఫేమస్ ఇక్కడ. మట్కా ఛాయ్ అయితే చాలా బాగుంది. మేము ఆర్డర్ చేశాము. అదిగో ఆ మట్టి గ్లాస్లో ఛాయ్ అయితే పోసాడు. చాలా మంచిగా అనిపించిందండి. మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. కానీ ఛాయ్ ఖరీదు వచ్చేసి ముగ్గురికి 120 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు అండి దీని ఛాయ్ ఖరీదు. ఛాయ్ అయితే తాగేశాను. నేను ఛాయ్ తాగిన తర్వాత బ్లెస్ ఏమన్నాడంటే నాకు ఏమైనా స్నాక్స్ కావాలంటే బ్రెడ్ హల్వా అంటారు దీన్ని, బ్రెడ్ పకోడా. ఈ బ్రెడ్ పకోడా కూడా 30 రూపాయలకు ఒకటి బ్రెడ్తో చేశారు. తర్వాత ఆగ్రా వచ్చేసాము. వెల్కమ్ టు ఆగ్రా సిటీ ఎంటర్ అయిపోయాము. అక్కడ స్నాక్స్ తినేసి ఆగ్రా సిటీకి ఎంటర్ అయిపోయాము. చూడండి, వెల్కమ్ టు ఆగ్రా అంటే తాజ్మహల్ చూడడానికి ఆగ్రాకు రావాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ నుంచి ఆగ్రాకి 250 కిలోమీటర్లు, 3.5 గంటలు జర్నీ పట్టింది మాకు కార్లోనే. ఇది యమునా నది. ఇది బ్రిడ్జ్ చూడండి. ఆగ్రాకు ఎంటర్లోనే యమునా నది ఉంటుంది. ఈ యమునా నది మనకు ప్రత్యేకత ఏంటో మీ అందరికీ తెలుసు. యమునా నది ఆనుకోనే మనకు ఢిల్లీ ఉంటుంది, తర్వాత తాజ్మహల్ కూడా ఉంటుంది యమునా నది. కాబట్టి మీరు ఆగ్రాకు వచ్చేటప్పుడు బస్సులో రాకుండా, ట్రైన్లో రాకుండా కంపల్సరీ క్యాబ్ అయితే బుక్ చేసుకోండి. సేఫ్. మాకైతే 2000 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఢిల్లీ నుంచి ఆగ్రాకి 2000 రూపాయలు. పోతే పోయినాయి అని చెప్పేసి ఎండకి ఏసీలో మంచిగా హ్యాపీగా జర్నీ పడుకొని మరీ వచ్చేసాము. వెల్కమ్ టు ఆగ్రా. మన మిర్యాలగూడ ఫ్లైఓవర్ ఏ విధంగా అయితే ఉందో ఆ ఫ్లైఓవర్ కింది నుంచి మనము ఆగ్రాకి ఎంటర్ కావాలి. ఇగో ఈ ఫ్లైఓవర్ కింది నుంచి ఆగ్రాకి ఎంటర్ అవుతున్నా ఉన్నాం. ఎందుకు నేను ట్రైన్లో వద్దు బస్సులో వద్దు అంటున్నంటే, బస్సులో టికెట్ ఏసీ అయితేనేమో 1700, జనరల్ అయితేనేమో 250. కానీ ఆ 250 జనరల్ తీసుకొని ఆ బస్సులో మనము పల్లె వెలుగు బస్సులో ప్రయాణించినట్టే ఉంటుంది. ఏదో విధంగా ఏసీ బుక్ చేసుకుంటున్నైతే ఏసీ కూడా 1000 రూపాయలు పైనే పడుతుంది. కాబట్టి ఆ 1000 రూపాయలు ఎలా చూసుకున్నా 3000 అవుతుంది. కాబట్టి నాకు తెలిసి
క్యాబ్ బుక్ చేసుకొని రావడమే, కార్లో రావడమే సేఫ్. ఢిల్లీ నుంచి ఆగ్రాకి 250 కిలోమీటర్లు, 4 గంటల ప్రయాణము. సేఫ్ జర్నీ కావాలంటే కార్లో రావడం బెటర్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆగ్రాలో హోటల్ బుక్ చేశాము. ఆ హోటల్ లొకేషన్కి క్యాబ్ డ్రైవర్ అయితే తీసుకెళ్తా ఉన్నాడు. ఇదిగో ఈ లెఫ్ట్ తిరిగాం కదా, ఈ లెఫ్ట్లోనే మా లొకేషన్ చూపెట్టింది. మేము ఉండేటటువంటి ఆగ్రాలో మేము ఉండేటటువంటి ఆ హోటల్ లొకేషన్కి డ్రైవర్ తీసుకెళ్తా ఉన్నాడు. ఈ హోటల్కి తాజ్మహల్కి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది డిస్టెన్స్ ఆగ్రాలో. ఈ లెఫ్ట్ తీసుకుంటే హోటల్ రూమ్ వస్తుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ తాజ్మహల్ వెళ్ళడానికి ఉంటుంది. తాజ్మహల్కి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, క్యాబ్లో కూడా వెళ్ళొచ్చు. చూడండి వచ్చేసాము హోటల్కి. ఇదే హోటల్ అడ్రస్, హోటల్ గోల్డెన్ ప్యాలెస్. హోటల్ గోల్డెన్ ప్యాలెస్ 1000 రూపాయలు మాత్రమే కాస్ట్ అండి పర్ డేకి. చాలా చీప్ అండ్ బెస్ట్. చాలా మంచి వాళ్ళు, రిసెప్షన్లో కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. 1000 రూపాయలు ఒక రోజుకి, 24 అవర్స్కి. మేము 2 రోజులు తీసుకున్నాము, 2 రోజులకు 2000. ఢిల్లీలో అయితే ఒక్కరోజు 1000 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ ఆగ్రాలో మాత్రం చీప్ అండ్ బెస్ట్ గోల్డెన్ ప్యాలెస్ 1000 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. రిసెప్షన్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశాము, ఆధార్ కార్డులు కూడా. రూమ్ నెంబర్ 202 ఇచ్చారు. 1000 రూపాయల రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో. 1000 రూపాయలు అంటే అసలు మనం నమ్మం అసలుకి. నాకైతే ఇది చీప్ అండ్ బెస్ట్. 1000 రూపాయలలో 1000 రూపాయలలో చాలా మంచి రూమ్ దొరికింది. ముగ్గురికి కావాల్సినటువంటి బెడ్, కావాల్సినటువంటి సదుపాయాలతోటి ఆగ్రాలో ఈరోజైతే మేము స్టే చేయడం జరిగింది. రేపటి దినంన